మచిలీపట్నం బందర్లో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ని ముందుగా దర్శించుకుందాం. ఆత్మలింగాయ మహావం పరమాయ మహావం పరమలింగాయ మహావం సబ్జాయాదం బ్రహ్మజాం బందర్లో ఉన్న ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్కు చాలా విశిష్టతుంది. ఈ టెంపుల్ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే 200 ఏళ్ల నాటి రాతి చెక్కడాలు కనిపిస్తాయి. ముఖ్యంగా 36 అడుగుల ఎత్తున ఉన్న శివుని విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయానికి చాలానే చరిత్రుంది. 200 సంవత్సరాల పూర్వం బొమ్మదేవర జమీందార్లు ఈ టెంపుల్ని నిర్మించారు. బందర్లో కొంత భూమిని ఈ ఆలయం కోసం కేటాయించి కట్టించారట. బ్రిటిష్ అధికారి రాబర్ట్సన్ కృష్ణా జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ టెంపుల్ అభివృద్ధికి కృషి చేశారట. బందరు వచ్చిన వారు ఎవరైనా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకుని తీరతారని చెప్తున్నారు ఇక్కడి కొందరు. ఇప్పుడు మనం మచిలీపట్నం బందర్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ శివు హైట్ 36 ఫీట్ ఉంది. అంత విశిష్టతుంది ఈ ఆలయానికి. మరి నమస్కారం పంతులు గారు, ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంటారు పంతులు, ఎందుకు ఉంది ఫేమస్ మీరు చెప్పగలుగుతారా కొంచెం? ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. పర్వతవర్ధన శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఓ ప్రత్యేకమైన విశేషం ఒకటి ఉంది. అదేంటంటే ఇక్కడ అయ్యవారు, గణపతి, నందీశ్వరుడు ముగ్గురు రాతితో చేసింది కాదు. ఈ 3 చింతామణి అనే రాయితో చేసింది. చింతామణి అనే రాయితో అర్చన చేస్తే కనుక మీ చింతలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇక్కడ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, ఈ రాజరాజేశ్వరి అమ్మవారు త్రినాథమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రికోణాకారంలో ఇక్కడ ప్రతిష్ఠించమైనది. ఇక్కడ అమ్మవారు చాలా ప్రసిద్ధమైనది. అమ్మవారిని, అయ్యవారిని ఒక 41 రోజుల పాటు దీక్షగా ఒక 40 రోజుల పాటు ప్రదక్షిణాలు చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం, అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి, అలాగే సర్వకార్యాలు సిద్ధమవుతాయి. 30 అడుగుల శివుని విగ్రహం చుట్టూ ద్వాదశలింగాలు ప్రతిష్ఠపడినాయి. ఈ ద్వాదశలింగాలకి రోజు 40 రోజుల పాటు ప్రదక్షిణాలు చేస్తే ఈ ద్వాదశలింగాలు ఏకకాలంలో చూసినంత ఫలితం దొరుకుతుందన్నమాట. అలాగే ఇక్కడ అయ్యవారు, అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు, వీరభద్రుడు వీరందరూ ఉపాలయాలు ఉన్నాయి. వీరందరూ దర్శనం చేసుకున్నా కూడా మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే సర్వకార్యాలు సిద్ధమవుతాయి. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు పంతులు గారు, చాలా మంచిగా చెప్పారు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్. పాటు ఈ గుడి ఈవో ఉన్నారు. ఈ టెంపుల్ గురించి విశేషాలు తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఎంతో చారిత్రాత్మకమైన పట్టణమైన ఈ మచిలీపట్నం నందు గత 400 సంవత్సరముల క్రితం కందుకూరి సూర్యనారాయణ శర్మ గారి వారి స్వప్నంలో శ్రీ స్వామివారు సాక్షాత్కరించి ఇక్కడ శ్రీ పర్వతవర్ధిని రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానమును నిర్మించి శ్రీ స్వామివారి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించవాలని వారికి స్వప్నం నందు ఆదేశించుండగా ఆ ప్రకారము శ్రీ కందుకూరి సూర్యనారాయణ శర్మ గారు వారు అప్పటి కాలంలో చందాలు పోగు చేసి ఈ దేవాలయంను నిర్మించి ఉన్నారు. ఈ ఆలయంలో స్వామివారిని కొలిచినంతనే వారి వారి కోరికలు నెరవేర్చేట్లుగా అన్ని రకాలుగా శుభాలు జరుగుతుంది. ఈ ప్రకారమైన కార్యక్రమంలో భక్తులు తండోపతండాలుగా ప్రతి సోమవారం రోజున, శనివారం రోజున వచ్చి వారి వారి మొక్కుబడులు సమర్పించుకొని తమ యుద్ధోదీతంగా కోరికలు కోరుతున్నారు. వారందరూ కూడా సుఖ సౌఖ్యాలతో విలసిల్లుతున్నారు. ఇదే ప్రకారంగా
ఆలయ ప్రాంగణంలో 36 అడుగుల ఎత్తు ధ్యానముద్రలో ఉన్న శివుణ్ణి నిర్మించారు. ఆ ధ్యానముద్రలో ఉన్న శివుణ్ణి పరీక్షల్లో పాస్ అవని వాళ్ళకి, చదువు సరిగ్గా అవ్వని వాళ్ళకి కూడా ఆ ధ్యాన శివుడికి 11 ప్రదర్శనలు చేసి వారి వారి కోరికలు నెరవేరియని బోళ్ళంత మంది భక్తులు వచ్చి మళ్ళీ తమ తమ మొక్కుబళ్ళు చెల్లించుకుంటున్నారు. ఈ ప్రకారంగా ఈ ఆలయానికి అత్యంత సంఖ్యలో భక్తజనం వచ్చి స్వామివారిని కొలుస్తున్నారు. రామలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టత చూశాక